మీ దయను బట్టి, మీ కృపను బట్టి అయ్యా ఇంతవరకు మీరు దాచించిన రీతిని బట్టి స్తోత్రాలు ప్రభా. నీ కృపలో మరొక మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంతవరకు పాటల్లో మీరే మహిమ పొందుకున్నారయ్యా. మా ప్రార్థన విన్నపాలు మీరు ఆశీర్వదించయ్యా. ప్రతిఫలాన్ని దయచేస్తావని నమ్ముచున్నాను తండ్రి. స్తుతులతో అయ్యా మీరే స్తుతింపబడ్డారని నమ్ముచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అయ్యా అన్న ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్ళిచుండగా అన్నని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలయ్యా. అవి చిన్న వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న వాక్యం అన్న పరిచర్యలను మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే రాజేష్ అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందున సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను. కుమారన్న. అందరికి వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవాలి. దేవుడు ఎలా సంధిస్తాడో మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అనేది దేవుడిచ్చిన మనకు గొప్ప భాగ్యముగా ఎంచాలి. దేవుడు వినకపోవటం వల్ల జరిగే పరిస్థితులను మనం ఈరోజు పరిస్థితుల ప్రభావం చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నాం నా అయ్యగారు. వాయిస్ మీకు వినిపిస్తుందా? సరే. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం క్రైస్ట్ ఫర్ యు మినిస్ట్రీస్ లో బాధ్యత మన మీద ఉంది. మనం ప్రకటించకపోతే వారికైనా మనకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మన కుటుంబాలలో, మన స్నేహితులలో దేవుడు అతనికి ప్రేరేపించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఆయన భయపడ్డాడు. దేవుడు వాక్యం చెప్పడానికి భయపడతాం. నేను కూడా భయపడేవాడిని. కొంచెం వేరే విధంగా ఫీల్ అయ్యేవాడిని అన్నమాట. కానీ హల్లెలూయా. కూడా మీరు కూడా దేవుని వాక్యం చెప్పండి. దైవజనులు చెప్పినట్లుగా ఎంత అవకాశం దొరికితే అంతమందికి సువార్త ప్రకటించడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇతనికి వాక్యం చెప్పొచ్చుగా, ఎందుకు మౌనంగా ఉంటావు? దేవుడు వాక్యం చెప్పడానికి మనం సిద్ధపడాలి. కూడా దేవుడే, పరిశుద్ధాత్ముడే మనలో ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రకటించినప్పుడు అర్థమవుతుందండి. మనల్ని గద్దిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు గ్రంథము 1వ అధ్యాయము చూసినట్లయితే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక పోయి నినివే మహాపట్టణమునకు పోయి ప్రకటించుము. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నా. దోషము నా దృష్టికి ఘోరంగా ఉన్నది కనుక నువ్వేం చేయాలి? ఆ పట్టణానికి వెళ్ళి ఈ పట్టణ దేవుని వాక్యము, దేవుని ఆ మాటలు ఆయనకి అతనికి ప్రత్యక్షమైనప్పుడు వెళ్ళాలి. కూడా యోనాకు తెలుసు. ప్రాంతం అది. ఆ ప్రాంతం అది ఒక వాడరేవు పట్టణం అన్నమాట. ఆ కాలంలో చూసినట్లయితే ఒక మహాపట్టణము, సుమారుగా 1,20,000 మంది అక్కడ నివసించే పట్టణం అన్నమాట. వారిలో భయంకరమైన దోషము కలిగిన వారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే అనేక విధమైనటువంటి పాపానికి లోనైన వారు. ప్రేమ, కనికరం అలాంటిది ఏమి ఉండదు అక్కడ వాళ్ళకి. ఇది గ్రహించినటువంటి యోనా గారు
అక్కడ నేను వాక్యం ప్రకటిస్తే నన్ను చంపేస్తారు, నన్ను హింసల పాలు చేస్తారని భయపడిపోయాడనమాట. అక్కడున్న వ్యక్తులకి చూసినట్లయితే వాళ్ళు దుర్వ్యాపారం చేసేవారు ఉన్నారక్కడ. వాయు వరుస లేదు అక్కడ. అక్కడ చూసినట్లయితే అన్ని జోదము, డ్రగ్స్ భయంకరమైన విధానంలో అక్కడ జీవిస్తున్న వారు అక్కడ ఆ పట్టణంలో ఉన్నారు. వారందరికీ దేవుని వాక్యం ప్రకటిస్తే ఒకవేళ అక్కడికి వెళితే నేను తిరిగి రానేమోనని భయపడిపోయి ఈయన ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు చూడండి. అయితే అయితే యెహోవా ఆ చెప్పండి. యెహోవా సన్నిధిలో నుండి సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమున పారిపోవలనని తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యోనా
ఎప్పేకపోయి ఎప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, వారితో మాట్లాడు అని దేవుడు మనతో చెప్పినప్పుడు కూడా మనం ఎన్నోసార్లు కొంతమంది వ్యక్తులతో మాట్లాడకుండా ఆగిపోతాం. అవునా కదండి? దేవుడు అలాగా మీతో ఎప్పుడైనా మాట్లాడా? ఇతనితో వాక్యం చెప్పు, ఏదైనా దేవుని నా మాటలు చెప్పు అని ఎప్పుడైనా మీతో మాట్లాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేయండి. హల్లెలూయా. అమ్మా మీతో దేవుడు ఎప్పుడైనా అలాగా మాట్లాడా? హల్లెలూయా. అమ్మా మీతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్కొక్కరు చెప్పండి. మాట్లాడుతూ ఉంటారు బ్రదర్. ఇంకా బైబిల్ విషయాలు చెప్తూ ఉంటాను. వెరీ గుడ్. దేవుడు మాట్లాడతాడు, హృదయ అంతరంగముల నుండి మనతో మాట్లాడతాడు. ఎందుకు ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం చెప్పొచ్చుగా? వీడు ఇలా పాడైపోతున్నాడు, ఈమె ఇలాగ పాడైపోతుంది, నీకు తెలుసు కదా నా మాటలు అని చేసి దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం ప్రకటించడానికి ఇష్టపడాలి. వీడు చెప్పిన వినడనుకుంటే వినడనుకొని మనం వదిలేస్తా ఉంటాం కదా. వింటాడేమో, మంచి అనుకూలమైన సమయమేమో అని గ్రహించి మనం దేవుని వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది హృదయాలు దేవుని వైపు మల్లుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈయన గారు చూస్తే యోనా గారు అయితే యెహోవా సన్నిధి నుండి ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఈయన దేవుని సన్నిధి నుంచే బయలుదేరాడు, ఎక్కడి నుంచో కాదు. ఎలాగా? మనం దేవుని సన్నిధిలో ఉండి కూడా కొంతమంది ఏం చేస్తారంటే, చూడండి, ఈయన ఎక్కడి నుంచి పారిపోయాడు తెలుసా? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడంట. మనం కూడా దేవుని మందిరంలో ఉండే, దేవుని సన్నిధిలో ఉండే దేవుడు చెప్పే మాటలు వినుకోకుండా ఉండటానికి మనము ప్రిపేర్ అవుతాం అన్నమాట. వెళ్ళకూడదు, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఆ మీటింగ్కి వెళ్ళకూడదు. అవునా కదండి? ఈ విధానం కలిగి మనం ఉండకూడదు. అంటే దేవుడు చెప్పిన మాట వినుకోకుండా ఉండాలని ఇలాగే కొన్ని సందర్భాలలో మనం అనుకుంటా ఉంటాం. ఇలాగే యోనా గారు కూడా అనుకున్నారు. ఎందుకని అనుకున్నారంటే, యోనా గారు అలాగే ఎందుకని అనుకున్నారంటే అక్కడ ప్రజలు బహు భయంకరమైన వ్యక్తులు చంపేస్తారని. దేవుడు మాట వినకపోవటం వల్ల, ఒక సేవకుడు దేవుడు మాట వినకపోవటం వల్ల జరిగే అతనికి కలిగే అవమానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయకపోతే అన్యుల వల్ల కూడా మనం తిట్లు తినాల్సి వస్తుంది. అవును కదా అమ్మా? ప్రతి ఒక్కడు మనతో మాట్లాడతాడు, ప్రతి చిన్నవాడు కూడా మనల్ని దూషిస్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ దేవుడు సేవకుడే దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. దేవుని ఎరగని వాళ్ళందరూ ఇతన్ని దూషించటం లేదా అవమానించటం చూడగలుగుతాం. చూడండి దేవుని బిడ్డలారా, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు
గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో సంగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. కాబట్టి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అతడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చూసారా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగని వాడు వచ్చి ఒక సేవకుణ్ణి ఏం మాట్లాడుతున్నాడు? వింటున్నారా? పోయి నిద్రపోతా. ఆ ఒక సేవకుణ్ణి ఏమంటున్నారు? అవమానిస్తున్నారు. ఒక సేవకుణ్ణి సులకనగా మాట్లాడుతున్నారు. మరి ఈ సేవకుడు ఏం చేయాల్సిన వాడు? ఎక్కడికి వెళ్ళాల్సిన వాడు? దేవుని వాక్యం ప్రకటించాల్సిన వాడు, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాల్సిన వాడు ఆరిపోయి ఎక్కడికి వెళుతున్నాడండి? తర్షీషు వాడెక్కాడు. చూడండి, దేవుని కోపం రగులుకుంది. ఏం కలిగింది అక్కడ? రేగి ఏం జరిగింది? అవునా కదండి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సమయం కాదు ఇది. మౌనంగా ఉండి బుజ్జగించే సమయం. ఇష్టపడరు, ఇంకేమైనా ఇస్తారేమో. సరి చేస్తున్నాడు. ఎస్, నువ్వు తప్పు చేసి వస్తువులు కూడా మాట వినకపోవటం వల్ల చూడండి, ఆ ప్రాంత ప్రజలకు వాత్సల్యపూర్ణుడు. ఇక్కడ మనం గమనించిన ఇబ్బందులు పక్కన వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి ఒక సేవకుడు వల్ల. అతను చూసి, ఎవని యొద్దను ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు. వారితో ఇట్లా, నేను హెబ్రియుడును, సముద్రమున ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను చెప్తున్నాడు అనమాట. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అతడు, వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతను అడుగుగా, యోనా ఏమన్నాడు తెలుసా? నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి కూడా మనం ఉన్న ఏరియాలో మన దేవుని మాటలు ప్రకటించకపోతే గొడవలు రేగిపోతాయి అన్నమాట. మ్యారేజెస్ లో
ఏమండి? అలాగే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అలాగే మనతో ఉన్న సమాజంలో మనం మౌనంగా ఉంటే, దేవుని ఎరిగిన వాళ్ళం మనం మౌనంగా ఉంటే ఏమండి అక్కడ భయంకరమైన పరిస్థితులు ఎదురవ్వటం మనం గమనించగలుగుతాం. దేవుడు మనకొక అవకాశాన్ని ఇచ్చాడు. మనం అందరిని భయపడి నువ్వు మౌనంగా ఉంటే, దేవుడి నీతిని నువ్వు ప్రకటించకపోతే, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేవు. దేవుని చిత్తం ఏంటి అమ్మా? దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే అందరూను అంతటా మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఎస్, మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం. ఏ ఒక్క ప్రజలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నినివే పట్టణం మీద దేవుడు ఎందుకు దృష్టి పెట్టాడు, తన సేవకుని ఎందుకు పంపిస్తున్నాడంటే, చూడండి ఆ ప్రాంత ప్రజలు బహు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ జరగనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏది కూడా లేదనమాట. ఆ ప్రాంతాన్ని దేవుడు చూసి ఇక ఆ పట్టణాన్ని కాల్చివేద్దాం అనేసి అనుకున్నాడు. ఒక్క ఛాన్స్ ఇద్దాం అనేసి దేవుడు యోనా గారిని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడతాడు. మరి దేవుడు మరి డైరెక్టర్ గా మాట్లాడాలంటే ఆయన మాట్లాడితే ఇక తట్టుకోలేరు అనమాట. కాబట్టి ఆయనకు మధ్యవర్తిగా ఉన్న నిన్ను నన్ను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. మధ్యవర్తిగా ఉన్న నువ్వు ప్రకటించాలి, నేను ప్రకటించాలి. అక్కడ ఆ విధంగా ప్రకటించకపోతే ఆ ప్రజలు నశించిపోతారు. నీవు కూడా అయ్యో శోధనలో ఉన్నవారు అనేక మందికి ప్రకటించాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, ఒక సహోదరి నాకు సహోదరి అయింది. ఆమె తన భర్త పట్ల చాలా అసహనంతో ఉంది. తన జీవితం మీద విరక్తి పుట్టేసింది. అతని భర్త లోకంలో ఉన్నాడని ఎరిగి ఎందుకు నా జీవితం అనుకొని తన ఆలోచన ప్రకారంగా వెళదామని ఆలోచన కలిగి ఉంది. నన్ను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ప్రకటించు, ధైర్యాన్ని ప్రకటించు అని చెప్పినప్పుడు, నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళకోకుండా తన హృదయాన్ని దేవుని వైపు సిద్ధం చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక విరక్తి పొందింది. ఇక తనకు పాప ఉంది. అయ్యో నా భర్త ఇలా చేస్తున్నాడే అన్నా, నా భర్త ఇలా చేస్తున్నాడన్నా, నేను ఎవరితో చెప్పుకుంటే నా సమస్య తీరుద్దు, నాకు అర్థం కావట్లేదన్నా అనేసి మాట్లాడుతూ ఉంది. మా ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు మార్చగలిగిన గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు, ఇక నా జీవితం ఇంతేనన్నా, నేను ఎంతో చేశా, నా భర్తకి నేను ఎన్నో చేశా, నేను జాబ్ చేస్తున్నాను, నా పరిస్థితి ఇది, అయినా సరే నాకు ఎందుకని నీ పరిస్థితి అనేసి నేను ఇదని చేసుకుంటే బాగుంటుందిగా అనేసి మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు నాతో ఆమెకి ధైర్యం ప్రకటించి కృపనిచ్చాడు. అప్పుడు తన హృదయాన్ని మార్చుకుంది. ఎన్నో సందర్భాల ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఈ రోజు చక్కగా జాబ్ చేసుకుంటుంది. ఇద్దరు కూడా పని చేసుకుంటున్నారు సంతోషంగా. దేవుడు మరలా ఒక పాపనిచ్చాడు, సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారు నీకు తారసపడతా ఉంటారు. ఏమండి? అటువంటి వారు, సమస్యల్లో ఉన్నవారు, ఈనాడు అనేక మంది చాలా సమస్యల్లో ఉన్నారు. నీలాగా నాలాగా ఉన్నవారు వాళ్ళకి ప్రకటించకపోతే వాళ్ళు నశించిపోతారు. చూడండి, నినివే ప్రజల వాళ్ళు నశించిపోతారు. ఈనాడు అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు, పెద్దవారు నశించిపోతున్నారు. ఏమండి? రీసెంట్ గా విజయవాడలో జరిగిన భయంకరమైన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో కుటుంబమే చనిపోయారండి.
అవునా కదా? విన్నారా ఈ విషయాన్ని? అమ్మా, ఈ విషయాన్ని మీరు విన్నారా? గత కాలంలో జరిగినట్టు సంభాషణ. ఒక కుటుంబం గారు. ఒక కుటుంబమే నశించిపోయింది. వాళ్ళు దేవుని ఎరిగిన వారు కాదు. తన స్నేహితులు మోసం చేశారని ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టరు తన తల్లిని చంపేసేసాడు. ఏమండి? తన భార్యను చంపాడు. తనకిచ్చినటువంటి 2 బిడ్డలను చంపేసేసి తన దగ్గర ఉన్నటువంటి 16 లక్షల అమౌంట్‌ను, బంగారాన్ని కారులో పెట్టి పక్కనోళ్ళ ఇంటికి ఇచ్చి తాళం ఇచ్చేసేసి, మా అన్నయ్య వస్తే ఈ తాళం చెయ్యి మా అన్నయ్యకి ఇవ్వండి, మేము ఊరెళ్తున్నాం అని చెప్పి ఇంట్లోకి వెనక్కెళ్ళిపోయి బాల్కనీలో ఊరేసుకొని చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తులకి అతను డాక్టర్ వృత్తిలో ఉన్నాడు. తన స్నేహితులు తనతో కలిసి ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి ఒప్పందం చేసుకొని తనను మోసం చేశారు. ఈ మోసాన్ని తట్టుకోలేక ఈ అప్పులని ఎలా తీర్చాలని నిరీక్షణ లేక నీలా నాలా ఉన్నవారు దేవుని వాక్యం తన స్నేహితులు క్రిస్టియన్స్ ఉండకుండా ఉంటారా అండి? అన్యుడే అయినా సరే, ఇప్పుడు మనకు అన్యులు ఎంతమంది స్నేహితులు లేరండి? ఉన్నారా లేరా? మీకు అన్యులు స్నేహితులు ఉన్నారా? ఉన్నారయ్యా. మరి వాళ్ళందరికీ ప్రకటించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. వాళ్ళు విన్నా సరే వినకపోయినా సరే ముందు వాళ్ళని ప్రేమతో పలకరించాలి. వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కోవాలి. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అన్ని కనుక్కొని దేవుని మాటలు ప్రకటించినప్పుడు వాళ్ళు మన దగ్గర నీతో మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా ఉందంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం నశించిపోవడానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే తన స్నేహితులైన క్రైస్తవులే. వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించినట్లయితే అతడు చనిపోయేవాడు కాదు, తన కుటుంబాన్ని ఆ రీతికి తీసుకెళ్లేవాడు కాదు. అయ్యయ్యో, భయంకరమైన పరిస్థితి అండి. కుటుంబంలో అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మహత్య మహాపాపం అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతికి అనేక మంది నశించిపోతున్నారు. కొందరు ఈనాడు యవనస్తులు ఏమండి బెట్టింగ్లు, క్రికెట్లు ఈ విషయాల్లో ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన వారు దాదాపుగా 3 చనిపోయారు. యవనస్తులు 3 చనిపోయారు. మా గ్రామం పక్కనే ఒక గ్రామంలో బెట్టింగ్లు కాసి చనిపోయారు. ఇలా నశించిపోవటం దేవునికి ఇష్టం లేక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాని ఆ సమయంలో వారి దగ్గర పంపిస్తే వారు భయపడిపోయి వేరే ప్రాంతానికి వెళ్తారు. అలాగే నిన్ను నన్ను దేవుడు పంపిస్తాడు, దేవుడు మాట్లాడమంటాడు, దేవుడు ప్రకటించమంటాడు. ప్రకటించమన్నప్పుడు నువ్వు ప్రకటించకుండా మౌనంగా ఉంటే ప్రజలు నశించిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించుకోకుండా ఈయన వెళ్ళిపోతున్నాడు. దేవుడు సరి చేస్తాడు. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చూడగలుగుతాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి నేను ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవునట్లు 10వ వచనం చదవండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అడుగుతారు, మనల్ని కూడా అడుగుతారు. నువ్వు చెప్పే పని కదా, దేవుని వాక్యం చెప్పే పని కదా, లేకపోతే వాడు బ్రతికేవాడే, ఈమె బ్రతికేదే. ఈనాడు యవనస్తులు అనేక మంది ప్రేమల్లో పడిపోతున్నారు. వారికి దేవుని వాక్యం ప్రకటించాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది. అప్పుడు చనిపోయాక చెప్తారు మాటలు, కబుర్లు బాగా చెప్తాం కదా. నేను అతనికి చెప్దాం అనుకున్నాను, ఈ లోపు ఇలా జరిగిపోయింది అనేసి బాధపడతాం కాదు.
వాళ్ళు మనకి ఎదురుగా ఉన్నప్పుడే ఇక ఛాన్స్ దొరకదనే చేసి మన దేవుని వాక్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మళ్ళీ అతను దొరకడనే చేసి అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యం ప్రకటించడం. వాడు విన్నా వినకపోయినా చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. మన స్నేహితులతో, మన బంధువులతో దేవుని వాక్యం ప్రకటించాలి. నువ్వు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతను అడుగగా యోనా అన్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను అద్దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా విసిరి గాని తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నములు వ్యర్థమైన. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీనిని చేసితివి. అన్యులు ఇక్కడ దేవునికి ప్రార్థన చేయటం మనం గమనించగలం. వెంటనే దేవుడు మాట వినకపోతే అరుపులో ఉండి యోనా యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకని నేను ప్రకటిస్తాను ప్రభువా, నీ కోసం జీవిస్తాను ప్రభువా, నువ్వు ప్రమాణం చేసావు. ప్రమాణం చేసిన వాడు నువ్వేం చేయాలి? నష్టము కలిగినను ఏం చేయకూడదు? మాట తప్పకూడదు. ప్రతిరోజు ఒకరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చూడండి, యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? ముందే ప్రార్థన చేయొచ్చు కదా. అయ్యా, నేను బయలుదేరుతున్నాను నినివే ప్రాంతానికి, ఆ ప్రజలను నాకు అనుకూలపరచు ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడుండి? మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థన చేసిన, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కారులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసేదని అనుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా జలమును నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నవి. నేను మరెన్నటికి ఎక్కిరాకుండా భూమి గడియలు చూడండి వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. యోనా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డల, దేవా యెహోవా, నీవు నా ప్రాణమును ఈ ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు. కోపములో ఉండి నా ప్రాణము నాలో మురిచెల్లగా నేను యెహోవాకు జ్ఞాపకము చేసుకుంటుని. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు?
సముద్ర గర్భములో చూడండి, ఆ మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతి చెల్లించి నేను నీ బలులను చూడండి, నీ బలులను అర్పింతును. నేను మొక్కుకునే మొక్కుబడులను చెల్లింపక మానను. చాలా మొక్కుంటాం కదా, నేను ఇక నీ సువార్త ప్రకటిస్తాను ప్రభువా, నేను సేవకుని అయ్యానుగా, ఏ మాత్రం నేను నీ సువార్త ప్రకటించుకోకుండా ఉండను అని అన్నవాడు ఏం చేశాడు? పారిపోతున్నాడు అనమాట దేవుని సన్నిధి నుండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడుండి? సముద్రంలో చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఈ విధంగా. ఈ 2వ అధ్యాయం మొత్తం మనం చూస్తే యోనా గారి ప్రార్థనే మనం కనిపిస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకును అని ప్రార్థిస్తున్నాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసింది. ఏమండి? యోనాతో దేవుడు మాట్లాడాడు, మత్స్యంతో కూడా దేవుడు మాట్లాడాడు. నా సేవకుడు అక్కడ సముద్రం పడవేయబడ్డాడు, నువ్వు వెళ్ళి అతన్ని మింగేసి ఎక్కడ? నినివే ప్రాంతపు ఒడ్డున కక్కివేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నీతి మనం చూసినట్లయితే, దేవుని మాట ఈ లోకంలో ఉన్న జంతువులు, పక్షులు, ఏమండి, మత్స్యము కూడా దేవుని మాట వింటున్నాయి గాని దేవుని ఎరిగిన వారు దేవుని మాట వినట్లా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మాట వినాలి. విన్నప్పుడు నీ మాట నీ పిల్లలు వింటారు, నీ సంఘం వారు వింటారు, నీ తోటి వారు వింటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. చూడండి, మత్స్యము దేవుని మాట వింది, దేవుని మాట ప్రకారంగా అతను మింగివేసి నినివే ప్రాంతపు ఒడ్డున కక్కివేసింది. ఒక జంతువులకు ఉన్నటువంటి లేదా ఒక మత్స్యముకు ఉన్నటువంటి జ్ఞానం కూడా సేవకుడు లేకపోతే జనులు నశించిపోతారండి. చూసారా, ఈ చేప కూడా ఒక ప్రత్యేకమైనది. 3 దినాలు ఆయన ఆ చేప కడుపులో ఉన్నాడంటే ఎలా ఉండగలిగాడు? ఆక్సిజన్ అందుట్లో లేకుండా ఉండగలడా? మానవుడు బ్రతకగలడా? ఒక ప్రత్యేకమైన చేప అది. ఆ చేప గురించి వివరించాలంటే చాలా సమయం పట్టింది, కానీ ఈ సందర్భంలో నేను వివరించడానికి నేను ఆశపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మత్స్యము దేవుని మాట వింది, సేవకుడు దేవుని మాట వినలా. చూడండి, ఏలియా దగ్గరికి క్రమం తప్పుకోకుండా ఎలాగైతే కాకోలములు ఏం చేసే ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియా గారికి పెట్టేయండి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. కాకులు దేవుని మాట విన్నాయి, దేవుని సేవకుడు పరిచయం చేస్తున్నాయి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మాట సేవకుడు వినకపోతే దేవుడే కలగజేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు కలగజేసుకున్నంత వరకు మనము ఎదురు చూడకూడదు. దేవుని మాట ప్రకారంగా జీవించటానికి ఇష్టపడాలి. బిలాము గొప్ప ప్రవక్త, దేవుని ఎరిగినవాడు. తన దేవుని ప్రజలను దూషించడానికి బాలాకు మాటలు విని దేవుని ప్రజలను ఏం చేయడానికి వెళ్తున్నాడు? శపించడానికి బయలుదేరాడు. దేవుడు ఏం చేశాడు? అంటున్నా, గాడిద ద్వారా మాట్లాడాడు. ఎస్, గాడి ద్వారా దేవుడు మాట్లాడాడు. అవునా కదా? నొక్కు పడేసింది అంటే సేవకుని ఇక్కడ చూడటే కదా దేవుడు కొన్ని సందర్భాలు. గాడిద బుద్ధి చెప్పింది బిలాముకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జంతువులు మాట్లాడటం మనం చూడగలుగుతాం, పక్షులు పరిచర్య చేయటం చూడగలుగుతాం. దేవుని మాట విన్న మత్స్యము అనే విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. కానీ దేవుని మాట సేవకుడు వినట్లా. వ్యర్థమైన అన్నిటి వైపు పరుగులు ఎడతా ఉన్నారు. ఈనాడు సేవకులు ఎవరు డబ్బులు ఇస్తారా,
ఏ నాయకుడు డబ్బులు ఇస్తాడా? ఈ ఎలక్షన్ టైంలో వ్యర్థమైన వాటికి పరుగులెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఈరోజు ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాటికి నువ్వు పరుగులు ఎత్తకూడదు. దేవుడు చెప్పని పనిని మనం చేయకూడదు. చాలా మంది మా ఏరియాలో సేవకులందరూ వెళ్ళిపోయారు. క్రైస్తవుల పక్షాన మాట్లాడటానికి ఇష్టపడరు వీళ్ళు. క్రైస్తవుల్ని అనేక మంది చంపేస్తున్నారు. సేవకులు కొడుతున్నారు. మీటింగ్కి వెళ్ళి ఏం నేర్చుకొని వచ్చావు? మా పక్షాన మీరు మాట్లాడండి అయ్యా, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అని ఒక మాట మాట్లాడరు. అవకాశం దొరికినా సరే మాట్లాడరు. మాకు మీరు ఏదైనా చేయండి, మా పక్షాన మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే మీకు సపోర్ట్ చేస్తాం, మాకేమి అవసరంలా అని మాట్లాడరు వీళ్ళు. అలాంటప్పుడు గాడిద లాంటి ఆ చిన్న వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మీకు అలా జ్ఞానం ఉందా? ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ హృదయాలు కరిగించబడతాయి కదా. మీరు డబ్బుల కోసం వెళ్ళారా? దేవుని ప్రజలు నశించిపోతున్నారు, సేవకులను కొడుతున్నారు. అయ్యో భయంకరమైన వ్యక్తి దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉపవాస దినము చాటించి గోనెపట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మౌనంగా ఉంటే కార్యం జరగదు. నువ్వు మౌనంగా ఉంటే దేవుని
నడతలను మానుకొనగా వారు చేయి క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయదు నని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానివేశాడు. దేవుని బిడ్డలారా, సావుకులుగా ఉన్న మీరు, సావుకురాండ్లుగా ఉన్న మీరు అవకాశం ఉన్నంత వరకు ప్రకటన చేయాలి. ఎన్నో భయంకరమైన ఉపేత్తుల నుంచి మనం బయటకు వచ్చాం. భయంకరమైన కరోనా నుంచి బయటకు వచ్చాం. నీవు నేను బ్రతికున్నాము, లైవ్ లో పాల్గొన్నామంటే దేవుడు నీ మీద ప్రణాళిక ఉంది. వేల మంది, కోట్ల మంది చనిపోయారు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. అయితే నీవు నేను బ్రతికున్నామంటే కారణం నీ మీద అతనికి దేవునికి ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని వాక్యం ప్రకటించాలి. నశించిపోతున్న జనుల గురించి నీవు దుఃఖం కలగాలి. రోజుకి కొంతమందికి అని దేవుని వాక్యం ప్రకటించాలని ఆశపడాలి. నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేసి వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళ విశ్వాసం ఉంచుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం అలా ప్రకటించాలి. ప్రతిరోజు ప్రకటించాలి, ప్రతి దినము ప్రకటించాలి. అవకాశం ఉన్నంత వరకు మనం ప్రకటిస్తూనే ఉండాలి. అలా ప్రకటించినప్పుడు జనులు నశించిపోరు. నీ మాటల యందు లక్ష్యం ఉంచుతారు. నువ్వు మాట్లాడే మాటలు దేవుని మాటలు కాబట్టి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుతారు. లక్ష్యం ఉంచినప్పుడు జనులు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న నీవు ఇక నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నశించిపోతున్న వ్యక్తుల గురించి ఇక నుంచి నేను బయలుదేరతా ప్రభువా, ఈ మాటలు ప్రకటిస్తా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రకటిస్తా ప్రభువా, నేను మౌనంగా ఉండను ప్రభువా. మేము అలాగే కరోనా తర్వాత దేవుడు మమ్మల్ని రక్షించాడని మా బంధువులు గ్రామాలలో ఇలాగా కనీసం 100 గ్రామాలైనా దేవుని వాక్యం ప్రకటించాలని 100 రోజుల సువార్త కూడికని ప్రకటించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. 100 రోజుల సువార్త కూడికని ప్రకటిస్తూ మీరు నమ్మండి, ఇదే విధానంలో రక్షణ సువార్తేక దేవుడు చెప్పమన్న మాటలు మేము చెప్తూ వచ్చాం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం. అవకాశం ఉన్నంత వరకు మేము ప్రకటన చేశాం. ఎంతో మంది లైవ్ లో పాల్గొనే కనీసం మేము 100 రోజులు ప్రకటించిన సందర్భంలో మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, 80 రోజుల వరకు లైవ్ ఇచ్చాం. ఎంతో మంది దేవుని వాక్యం విన్నారు, జాయిన్ అవుతూ ఉండేవారు, దేవుని వాక్యం వింటూ ఉండేవారు, వాళ్ళ హృదయాలు మార్చుకునేవాళ్ళు, మాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మాతో కొందరు వచ్చేవాళ్ళు, కొందరు విమర్శించేవాళ్ళు, కొందరు ఏమనుకునే వాళ్ళు అంటే వీళ్ళు బయలుదేరారా రోడ్ల మీద పెట్టడానికి అలా చేసి విమర్శించేవారు. అయినా మేము విమర్శలు పట్టించుకోవాలా. ఒకవేళ నువ్వు నీ బంధువులతో ఉన్నప్పుడు నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని నువ్వు అనుకుంటావేమో. అలా అనుకోవద్దు. క్రైస్తవుల విమర్శలు వస్తాయి, క్రైస్తవులకు విమర్శలు వస్తాయి, దేవుని సేవకులకి విమర్శలు వస్తాయి, బాధకుల విమర్శలు వస్తాయి. కానీ వీటన్నిటి నుంచి ప్రక్కన పెట్టి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు జనులు రక్షణ పొందడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రకటించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు అనేక మంది నశించిపోకుండా దేవుని వాక్యానుసారంగా ఉండటానికి ఇష్టపడతారు. దేవుని మార్గంలోనికి వస్తారు. నశించిపోకుండా దేవుని మార్గంలోకి వస్తారు. పరలోక దీవెనలు నీకు ఇంకా ఇవ్వబడతాయి. ఒకవేళ నువ్వు చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయావు, ఆ గౌని యొద్ద నిలబడతావు. దేవుడు అంటూ ఉంటాడు, నువ్వు నా కోసం ఏం చేసావని అంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? అయ్యా, నీ కోసం నేను అనేక మందికి వస్త్రదానం చేశా, అన్నదానం చేశా, భూదానం చేశా, రక్తదానం చేశా. క్రైస్తవులు క్యాంపులు పెట్టినప్పుడు
అయ్యా నీ కోసం నేను బైబిల్ ట్రైనింగ్ చేశా అని చెప్తావా? దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? నా కోసం ఎంతమంది రక్షించావని అడుగుతాడు. ఆమేన్ చెప్పండి. నా కోసం నువ్వు ఎంతమందిని దేవుని వైపు, నా వైపు త్రిప్పావు? మీరు నమ్మని దేవుని పెట్టారా? నా బండి మీద ఎవరైతే వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించడానికి నేను ముందు వాళ్ళతో పరిచయం నేర్చుకుంటా. నేను ఏ ప్రయాణంలో ఉంటే వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళన్న అవకాశం ఉన్నంత వరకు, మీకు ఎప్పుడు నేను వాక్యం ప్రకటించలేదు, కానీ నా మనసులో మాట మీతో చెప్తున్నా. అవకాశం దొరికినంత వరకు నేను ప్రకటించడానికి ఇష్టపడతా. పాట ద్వారా దేవుడు మాట్లాడాలి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. పర్సనల్ గా మరి నేను మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడతాయి, నీవు మాట్లాడినప్పుడు కూడా తెరవబడతాయి. కాబట్టి దేవుని మాటల్లో మనం ప్రకటించాల్సిన భాగ్యం మన మీద ఉంది, భారం మన మీద ఉంది. ప్రకటించే భాగ్యం మనకు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రకటించాలి. నీవు నేను ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? నీవు నేను దేవుని వాక్యాన్ని వివరించకపోతే ప్రజలు నశించిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకోండి, ఇక నుంచి నేను ప్రకటిస్తా ప్రభువా. యోనా వలె భయపడిపోకుండా, శ్రమ అయినా హింస అయినా జనులు ఏమన్నా సరే నువ్వు చెప్తున్నావు, నేను ప్రకటిస్తా అంతే. అలాగెళ్ళి ప్రకటించడానికి మీరందరూ ఇష్టపడాలని ప్రభు పేట మనవి చేస్తూ దైవజనులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఓపికతో ఉన్న మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రార్థనలో ఉన్నాక ఇంతవరకు మనం చెప్పిన వర్తమానం నచ్చిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. యోనా గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తారు. దేవుడు యోనాతో ఏ విధంగా మాట్లాడాడు, యోనా ఏ విధంగా స్వార్థ ప్రకటించాడు, మనకు చెప్పిన వర్తమానం అందించాడు అన్నగారు. అదే విధంగా మనం కూడా నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి నశించిపోతున్న వారి కొరకు సువార్త ప్రకటించబడినట్టు దేవుడే కృప చూపును గాక. ఆమె అటు విధంగా దేవుడు మనందరికీ కృప చూపుతూ సహాయం చేయండి గాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి. అదే విధంగా కుమారన్న కొరకు కూడా ప్రార్థించండి. చేస్తున్న పరిచర్యలోను జాబ్ లో కూడా దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్ని కాపులను దయచేయలాగా, ఇక్కడ అనేక మందికి సువార్త ప్రకటించబడినట్టు దేవుడు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలిగించలాగా మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని కూడా మీకు ప్రభు పేరు మనం చేస్తున్నాం. స్తోత్రం నాయన యేసయ్య. ఇదిగో నా ప్రభా, నా తండ్రి, దాసులు నాయన చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అవును నాయన, యోననైనా మరి దేవుడు చెప్పిన విధానం వెళ్ళకుండా నా తండ్రి తన ఇష్టానంగా ఇలా పెట్టి నా తండ్రి ఆశ్రయం వచ్చిందయ్యా ప్రభా. దేవ నా తండ్రి, ఇదిగో నాయన ఆ మాటలు ఆ యొక్క నాయన వాక్యం అర్థాలు ఫలించుకొని నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మేము నాయన కూర్చొని ఉట్టిగా కూర్చోకుండా నా తండ్రి నాయన బైబిల్ అయినా చేత పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని ఇంటింటి స్వార్థ చేటుకుని అయినా మీ ఆజ్ఞ తెచ్చున్నాయా. చక్కటి వాక్యం, చక్కటి యవన గ్రంథములో నా ప్రభా ప్రతి ఒక్కటి నాయన మిరమిడిసించి చెప్పారయ్యా. దాసుడు నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ జాబుని, నా చేసే సేవని ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు మేము విన్నాం కనుక నా తండ్రి పైన నాయన ఊరక కూర్చోకుండా నా తండ్రి స్వార్థ చేటు కృపణ దయచేయండి. ఆ మాటలు మరుదాలు ఫలించుటకు సహాయం చేయి. లోకంలో పాపంలో దోషంలో పడకుండా నాయన నిత్యము నిన్ను స్తుతించే యోగులుగా మమ్మల్ని తెచ్చేయండి ఆయన. ప్రభానికి స్తోత్రములు నా తండ్రి నాయన. అయ్యా ఒకటి వారం కాకుండా నా తండ్రి పరిశుద్ధ లేఖములు నాయన ఏ రీతిగా అయితే లిఖింపబడిందో ఆ రీతిగా నాయన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములు నాయన మరి ప్రభావ చేత పట్టుకొని ఆ కట్టడలకు నా తండ్రి ఆ విధాలు నా తండ్రి మీరు స్తోత్రం ప్రదయించండి నా తండ్రి. అయ్యా ప్రభా కొద్ది మాటలు
నాయన నీ కుమార్ చెప్పినప్పుడు నాయన ఎంతో బలంగా ఉన్నాయి ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. దాసులు చెప్పిన మాటలు అయ్యా మేమందరం కూడా స్టీమ్ ని దీవించి ఆశీర్వదించి మళ్ళీ ఉదయకాల ప్రార్థన మేమందరం చేర్చుకుని కృపను శక్తిని బలమును దయచేయి. రాజేశ్వరి గారిని దీవించి, కుటుంబాన్ని దీవించి, ఉద్యోగాన్ని దీవించి, సేవను దీవించి ప్రభా. అయ్యా కుటుంబంలో బహుబలంగా ఆశీర్వదించిన ఆయనని పొందనాలు. ఎక్కడెక్కడనైనా పరిశీలన చేస్తున్నారో అక్కడ మీరు ఆశీర్వదించి దీవించు అయ్యా. మా స్టీమ్ లో ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళందరినీ మీరు కాపాడి రక్షించి ఆశీర్వదించమని